గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు మనీ పర్స్. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత విప్రో వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతో కంటిన్యూస్ గా స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి మనం చెక్ చేసినట్లయితే స్టాక్ ప్రెసెంట్ 40% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నది. సో ఈసారైనా విప్రో యొక్క నెంబర్స్ లోని కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ ప్రాఫిట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా $3.8 బిలియన్ బుకింగ్స్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ టోటల్ బుకింగ్స్ లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు అట్రిషన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. సెక్టర్ వైజ్ రెవెన్యూ మిక్స్ చూసినట్లయితే ఎక్సెప్ట్ హెల్త్ కేర్ సెక్టర్ అండ్ టెక్నాలజీ సెక్టర్, రిమైనింగ్ అన్ని సెక్టర్స్ యొక్క రెవెన్యూస్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కూడా విప్రో వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఈ నెంబర్స్ తో పాటుగా వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ అవుట్లుక్ గురించి వీళ్ళు మెన్షన్ చేస్తూ వీళ్ళకి ఐటీ సర్వీసెస్ బిజినెస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ $2,617 మిలియన్ టు $2,672 మిలియన్ ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండొచ్చని, అంటే కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ 3.5% to 1.5% వరకు తగ్గచ్చని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా విప్రో ఈ క్వార్టర్ లో కూడా కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు కదా, రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 4.6% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 19.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 15.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ మాత్రం ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ కంపేర్ చేసినట్లయితే సాఫ్ట్వేర్, హైటెక్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 39 లార్జ్ క్లయింట్స్ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ గురించి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా $475 మిలియన్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూస్ ని బుక్ చేసినట్లుగా, ఇటువంటి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా వీళ్ళు డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశామని, అండ్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఈ గ్రోత్ ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ డైలీ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, కంటిన్యూస్ గా బ్రోకింగ్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి కదా. ఈవెన్ నిన్న కూడా ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు మంచి నెంబర్స్ పోస్ట్ చేయడంతో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాని గురించి మనం నిన్న డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సేమ్ బ్రోకింగ్ బిజినెస్ చేసేటువంటి 5 పైసా క్యాపిటల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 10 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 14 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 19 crores కి పెరిగింది. సో సిమిలర్లీ అదర్ బ్రోకింగ్ కంపెనీస్ లాగే వీళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సో బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ స్టాక్స్ లోనైతే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. 5 పైసా క్యాపిటల్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్, బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20.54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 17.51% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం మనకి 22.87% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్యాట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి నిల్ ప్రాఫిట్ వీళ్ళకి వచ్చినట్లయితే ఈ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ 183 crores ప్రాఫిట్ వచ్చి యాడ్ అయింది.
సో వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి వచ్చి ఈ ప్రాఫిట్ యాడ్ అవడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బజాజ్ ఆటో వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆస్ట్రల్ లిమిటెడ్ యొక్క నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 50.7% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 82.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా వీళ్ళ ఎబిటా అండ్ ప్యాట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ బాగా పెరిగింది. దీంతో ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరగకపోవడం వలన మనకి ఓవరాల్ గా వీళ్ళ ఎబిటాలోను అండ్ అలాగే ప్రాఫిట్ లోను మంచి జంప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 119 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 131 crores కి పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఆస్ట్రల్ లిమిటెడ్ వాళ్ళ బోర్డ్ ₹1.50 పర్ షేర్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 2.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంపాక్ట్ కనపడుతుంది అండ్ సిమిలర్లీ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 30 న్యూ క్లయింట్స్ యాడ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ యాక్టివ్ క్లయింట్ నెంబర్ 737 కి పెరిగింది. కమింగ్ టు ఎట్రిషన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹20 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 27th గా ఫిక్స్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రోజు రిజల్ట్స్ వీడియోలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.